నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఆగస్టు మాస ఫలితాలు మనం చూద్దాము. ఆగస్టు మాస ఫలితాలు ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయనేటువంటిది చూసే ముందు అసలు ఈ మాసంలో గ్రహ సంచారము ఏ విధంగా నడుస్తోంది మనం చూస్తే గనక ప్రధానంగా గురుగ్రహము అనేటువంటి ఆయన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆగస్టు 20వ తారీఖు దగ్గర శుక్రగ్రహము మిథున రాశిలో ఉన్నటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖున సంచారం చేస్తూ ఉన్నారు. ట్రాన్సిట్ అనేటువంటి జరుగుతోంది. అయితే రవి బుధులు ప్రధానంగా ఆగస్టు మాసంలో కర్కాటకంలో ఉంటే బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడై ఆగస్టు 17వ తారీఖున రవి సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. రవి శుక్రుడు ట్రాన్సిట్ ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. రాహుగ్రహ సంచారము కుంభరాశిలో జరుగుతోంది. ప్రధానంగా మీనరాశిలో శని వక్రించి ఉన్నటువంటి వాడే, అంటే ఈయన యొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాము. శని వక్రించడం మూలాన కొన్ని భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని, కొన్ని రాశుల వాళ్ళకి యొక్క అర్ధాష్టమ శని, కొన్ని వాళ్ళకి అష్టమ శని, కంటక శని, ఇలా చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ యొక్క శని వక్రించడం అనేటువంటిది నవంబర్ మాసం వరకు కొనసాగుతోంది. కాబట్టి ఈ మాసంలో కూడా ఆ ఫలితాలు ఏ విధంగా ఏ రాశుల వాళ్ళకు ఉన్నాయనేటువంటిది చూద్దాము. మకర రాశి వాళ్ళకి యొక్క ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, అసలు ఈ మాసంలో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ప్రతిదీ మనం చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి ఈ మాసం కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చండి. అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమ ఫలితాల్లోనూ కాస్త ప్రతికూలంగానే ఎక్కువగా కనబడుతున్నాయి. దీని అర్థం జాగ్రత్త తీసుకోవాలి, ప్రతి విషయంలోనూ బాధ్యతగా వ్యవహారం చేయాలి అనేటువంటి ఒక అర్థంగా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా సప్తమ స్థానంలో బుధుడు వక్రించి యోగించేటువంటి 2 ప్లానెట్స్లోనూ ఒక ప్లానెట్ బుధగ్రహ సంచారము. బుధుడు ఎప్పుడైతే యోగిస్తున్నారో మీరు చేసేటువంటి బిజినెస్లో మార్పులు చేర్పులు ఈ సమయంలో దయచేసి చేయవద్దు. రెండవది, కుటుంబ పరంగా వచ్చేటువంటి తగాదాలు కలహాలకి అస్సలు తావివ్వద్దు. చాలా ప్రశాంతంగా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ మాసము ఈ యొక్క బలం వల్లనే, ఈ బుధుడి యొక్క బలం వల్లనే మీరు నిరభ్యంతరంగా నిరాటంకంగా ప్రతి పనిలోనూ విజయం కూడా చూడొచ్చు. ఆ బుధుడికి బలం పెరగడానికి ఇంకా మీరు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయండి. బుధ బలం పెరిగింది. బుధ బలము అంటే ఈ వ్యాపారంలో అద్భుతమైన విజయం, స్టాక్స్, షేర్స్ ఇవన్నీ కూడా ఆయనేమి తక్కువ చిన్న ప్లానెట్ ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండొచ్చు. చంద్రబలము అప్పుడప్పుడు ఈ మాసాల్లో 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. అయితే ప్రతికూలంగా ఉండేటువంటి ఎలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకునేటువంటి ప్లానెట్స్ కూడా మనం చూద్దాము. 2వ స్థానంలో రాహుగ్రహ సంచారము. ప్రధానంగా ఆర్థిక సమస్యలకి ఇది చాలా ఒక ప్రత్యేకమైనటువంటి సూచన అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే మీకు మకర రాశి వాళ్ళకి గురుబలము అనేటువంటిది లేదు. 2వ స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యలను సూచన చేస్తున్నారు. గురుబలం లేకపోవడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ తగ్గడం, ఇన్కమ్ అనేటువంటిది తగ్గడం, యూనివర్స్ బ్లెస్సింగ్స్ లేకపోవడం, శుభకార్యాల్లో ఆటంకాలు కలగడం, ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యవసాయాల్లో ఈ యొక్క డౌన్ఫాల్ కానీ ఇబ్బందులు కానీ చూడడం, ఇలాంటివన్నీ చూసే అవకాశాలు, అప్పుల వల్ల, లోన్స్ వల్ల, ఈఎంఐస్ వల్ల టెన్షన్స్ అనేటువంటివి చూడడం, ఇలాంటివి కనబడుతున్నాయి. మీరు భయపడాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్ బలంగా ఉంటే 100% మీరు అన్నిటిని ఓవర్కమ్ చేస్తారు. ఈ విషయంలో ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి, 3వ స్థానంలో శని వక్రించి మరలా వెనక్కి చూస్తూ ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని ఇస్తున్నారు. మళ్ళీ ఏం జరుగుతోంది, మరలా ఆర్థిక సమస్యలు ఇంకా పెరుగుతాయి అని చెప్పుకోవడానికి ఇది ఒక సూచనగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఏలినాటి శని ఎప్పుడైతే మళ్ళా ప్రారంభమైనటువంటి ఈ దశలో ఆర్థిక సమస్యలు, మాట వల్ల వచ్చేటువంటి తగువులు, మోకాళ్ళ నొప్పులు లేదా పాదాలకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము, కీళ్లవాతము, ఎర్థరైటిస్ వీటికి సంబంధించి, అండ్ ఇంకొకటి ఏదైనా ఒక పని మీద తిరిగి అలసిపోయి ఆ పని అవ్వక చికాకు పుట్టి ఆరోగ్య సమస్యలు వచ్చి ఇలాంటి ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. ఆ విషయంలోనూ చాలా కేర్ఫుల్గా ఉండండి. అయితే 6వ స్థానంలో గురుగ్రహ సంచారాన్ని కోసం మనం చెప్పుకున్నాము. అష్టమంలోను సప్తమంలోను రవి బలము అనేటువంటిది ముఖ్యంగా ఈ మాసంలో మీకు లేదు. రవి ఎప్పుడైతే వీక్ అవుతారో ప్రతి పనిలోనూ తెలియనటువంటి ఆటంకాలు పెరుగుతాయి. లేకపోతే రాజకీయాల్లో అపకీర్తి, పేరు ప్రఖ్యాతలు లేకపోవడం, అవమానపడడం, పదవి అనేటువంటిది పోవడం, పదవి విషయంలోనే కాదు ఉద్యోగం విషయంలో కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఉద్యోగం అనేటువంటిది సడన్గా లే ఆఫ్లో పోవడం కానీ, ఆర్థిక సమస్యల్లోకి పడడం కానీ అక్టోబర్ నవంబర్ మాసాల దాకా కనబడుతున్నాయి.
మధ్యలో కొంత ఈ రవి బలం పెరగడం వల్ల మంచి జరిగినప్పటికీ కూడా మేజర్గా గురుబలం అనేటువంటిది అప్పటి వరకు లేదు కాబట్టి ఓవరాల్గా అప్పటి వరకు మీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి. పర్సనల్ చార్ట్ బలంగా ఉంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా నిలబడతారు, ఏం ప్రాబ్లం లేదు. అది చూసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి. అష్టమంలో కేతుగ్రహ సంచారం ఉండడం వల్ల తెలియనటువంటి ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, నెగటివ్ థింకింగ్, భయము, నిద్ర పట్టకపోవడం, టెన్షన్స్ అనేటువంటివి పెరగడం, ఫ్రస్ట్రేషన్స్, ప్రెషర్స్ ఇవన్నీ కూడా ఎక్కువయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత దృష్టి ప్రభావం వల్ల ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటి ఒక భావన కలగడం కానీ అన్నీ కూడా అంటే బయటికి చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒంటరితనాన్ని ఫేస్ చేయడం, ఒంటరిగా అన్నింటినీ ఫేస్ చేయాలా అనేటువంటి ఒక భావన కలగడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తారని చెప్పచ్చు. 9వ స్థానంలో కుజగ్రహ సంచారము మరలా ఇది రుణ బాధల్ని సూచన చేస్తోంది. డబ్బులు బయటికి ఇచ్చినటువంటి మళ్ళీ తిరిగి రాకపోవడం లాంటివి కనబడుతున్నాయి. శుక్రబలం లేదు. సినీ, నాటక, కళారంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి అవకాశాలు తగ్గడం, పేరు ప్రఖ్యాతులు తగ్గడం, ఆదరణ అనేటువంటిది తగ్గడం, వశీకరణ అనేటువంటిది తగ్గడం ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. క్రియేటివ్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని మరీ మనం చెప్పుకోవచ్చు. బికాజ్ శుక్రబలము అనేటువంటిది లేదు కాబట్టి మీరేం చేస్తారంటే ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎవ్రీ డే చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు దగ్గరలో ఉండేటువంటి నవగ్రహాల చుట్టూ 19 ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు కూడా 19 ప్రదక్షిణాలు చేసి నవధాన్యాలు, ఒక గుప్పెడు నవధాన్యాలు తీసుకుని నవగ్రహాల దగ్గర ప్రతి గ్రహ దేవత దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఆదిత్యాగిత సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని నిత్యము జపం చేయడం కానీ పారాయణ చేయడం కానీ చేయండి. 9 ప్రదక్షిణాలు చేసి ప్రతిరోజు కూడా లేదా ప్రతి శనివారము నవధాన్యాలు దానంగా ఇవ్వడం లాంటివి చేయండి. సింపుల్ రెమెడీ అనేటువంటిది ఫాలో అవ్వండిది. అండ్ ఎవ్రీ డే ఇంట్లో ఉండేటువంటి ఇష్టదైవానికి, కులదైవానికి తప్పకుండా ఆరాధన చేసి తీరాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతోంది. నేను మరలా చెప్తూ ఉన్నాను, మీ పర్సనల్ చార్ట్లో కనుక చాలా బలం ఉంది అనుకుంటే, గ్రహ బలాలు బాగున్నాయి అనుకుంటే 100% ఈ ప్రాబ్లం నుంచి చాలా ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. నో ప్రాబ్లం. సో పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళండి, మంచి శుభ ఫలితాలు కనబడతాయి. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిదంతా కూడా గోచార అంశం అండి. ఈ మాసంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన మార్పుల వల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. కానీ తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉంటే ఎంతటి కొండ అయినా సరే అడ్డంకిగా ఎదురైనప్పుడు మీ ఆలోచనల ద్వారా, మీ నిర్ణయాల ద్వారా వాటిని ఈజీగా తొలగించుకునే మార్గం కూడా కనబడుతుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. నేను దీంట్లో వెళ్ళాలి, దాంట్లో చేయాలి, అది నాకు కావాలి అనేటువంటిది. కొన్ని సమస్యలు ఉంటాయి, నాకు ఈ సమస్య వదిలిపోతే చాలు అనేటువంటిది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటిది పర్సనల్ చార్ట్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా సరే దోషం ఉంటే శాంతి పరిహారములో ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో నడిపించేలాగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.